నమస్తే, నేను అంకిత. జైల్లో ఉన్న ఒక బడా రౌడీ విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గుట్టు బయటపెట్టారని తెలుస్తుంది. అయితే ఈయనకు భూదందాలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంతకీ ఆ బడా రౌడీ ఎవరు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వైజాగ్ నుంచి చూసుకుంటే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గుట్టు బయట పెట్టారు. జైల్లో ఉన్న ఒక బడా రౌడీ అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు సత్యనారాయణకు భూదందాలతో సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనేసి అంటున్నారు. ఇంతకీ ఆ బడా రౌడీ ఎవరు సార్? భూదందాలతో సంబంధం ఉండేదేముంది? భూదందా కోర్. ఓకే. ఎవరు? ఎంవివి సత్యనారాయణ ల్యాండ్ గ్రాబర్. ఓకే. అతను పార్లమెంట్కి ఎన్నికైతే కావచ్చు, కానీ అతని యొక్క ఆరిజిన్, అతని యొక్క ఇది ఏంటంటే ఇది ల్యాండ్ గ్రాబర్. భూములు కబ్జాలు చేయటము, భూములు ఆక్రమించటము, వివాదాస్పద భూముల్ని గుప్పెట పట్టటము, అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఇలా ఎదిగి ఇవాళ 1000 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు ఏం జరిగింది? క్రిమినల్సే లీడర్సే క్రిమినల్స్. తేడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ గీత చెరిగిపోయింది ఇద్దరి మధ్య. ఇంతకుముందు ఏంటి? రౌడీలు వేరుగా ఉండేవాళ్ళు, ప్రజాప్రతినిధులు వేరుగా ఉండేవాళ్ళు. రౌడీలు జైలుకి వెళ్తే ప్రజాప్రతినిధులు విడిపించేవాళ్ళు. సరే, ప్రజాప్రతినిధులు పోటీ చేస్తే ఈ రౌడీలు వాళ్ళ తరపున రిగ్గింగ్లు చేసేవాళ్ళు, ఓట్లు వేయించి గెలిపించేవాళ్ళు. ఇది బంధం. రౌడీలకు ఏమైపోయింది? మనమేంటి వాడిని గెలిపించేది, మనమే లీడర్ అయితే పోలా అనుకున్నారు. ఫలితం రౌడీలే ముఖ్యమంత్రులు, రౌడీలే ఎమ్మెల్యేలు, రౌడీలే ఎంపీలు అయిపోయారు. ఒక ఛాన్స్ అడిగింది అందుకనమాట. పాపం ప్రజలు అమాయకంగా ఇచ్చారు. నేరస్తులకే ఒక ఛాన్స్ ఇచ్చిన ఫలితం ఇవాళ ఈ ఎంవివి సత్యనారాయణ ఆ కోవలోని వాడే. ఏంటి మరి? క్రిమినల్స్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే, అంటగాగితే ఏం జరుగుద్ది? నువ్వు క్రిమినల్ అవటం కాదు, వాడి వల్ల నీకు ఎప్పటికైనా డేంజర్. నీ గుట్టు వాడి దగ్గర ఉంది. ఇప్పుడు ఇతను గుట్టు, ఎంవివి సత్యనారాయణ గుట్టు జైల్లో ఉన్న రౌడీ షీటర్ దగ్గర ఉంది. ఈయన భార్యని, కొడుకుని ఆయన కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసినందుకు జైల్లో ఉన్నాడు. అసలు ఏం జరిగింది? ఆ కిడ్నాప్ కథ వెనక ఏం జరిగింది? ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉండి భార్య కిడ్నాప్ అవ్వటం ఏంటి? ఎంపీగా ఉండి కొడుకు కిడ్నాప్ అవ్వడం ఏంటి? అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉగ్రవాదులు, మావోయిస్టులు అంటే అది వేరు. ఓహో, వాళ్ళు దేశం ఏదో థ్రెట్ ఉంది కాబట్టి మావోయిస్టులు అంటే వాళ్ళని అణిచేశారు కాబట్టి వీళ్ళు కిడ్నాప్ చేసింది రౌడీ షీటర్. కారణం ఏంటి? ఆ రౌడీ షీటర్ను ఉపయోగించుకుని వీళ్ళు అనేక ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంవివి కావచ్చు, ఇంకొకటి ఆడిటర్ జి వెంకటేశ్వరరావు అనే అతను, తోడు దొంగలు. భార్యని, కొడుకుని కిడ్నాప్ చేసి వాడు ఏం చేశాడు? జీవీని రమ్మన్నాడు. వాళ్ళతోనే ఫోన్ చేసి జీవీని పిలిపించారు, ఆడిటర్ జీవీని. వచ్చాడు. వస్తే వాడిని కూడా కొట్టారు. ఏంటి? అతన్ని కూడా కిడ్నాప్. నువ్వు డబ్బు తెప్పిస్తేనే, నాకు ఇస్తానన్న డబ్బు ఇస్తేనే వదులుతానన్నాడు. 1,70,00,000 ఏమో ఇచ్చారని, అప్పుడు వాళ్ళని వదిలేశాడని వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు సైలెంట్గా. కాబట్టి అప్పుడే ఎంవివి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంపీ. ఏమని? నా వ్యాపారాలు ఇక్కడ ఆపేస్తున్నా, క్లోజ్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ వాళ్ళ ఎంపీ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు బంద్ అంటే ఇక లా అండ్ ఆర్డర్ ఎంతగా అక్కడ దిగజారింది ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలనలో అనే దానికి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఎంపీ కుటుంబమే కిడ్నాప్ అయి ఎంపీ వ్యాపారాలు బంద్ చేసి నేను హైదరాబాద్లో చేసుకుంటే వ్యాపారాలు, ఇది ఆంధ్రప్రదేశ్ సేఫ్ స్టేట్ కాదు అని చెప్పాడు అనమాట. ఇప్పుడు మొన్న రౌడీ షీటర్ ఏం చేశాడు? కోర్టు వాయిదాకు వచ్చాడు 4 రోజుల నాడు. కోర్టు వాయిదాకు వస్తూ ఏం చేశాడు? ఆ వెహికల్లో నుంచి మామూలుగా
ఉంటుంది కదా, రాడ్స్లో గుండా ఒక పేపర్ బయటకి ఇచ్చిరాడు, వైట్ పేపర్. ఏమని రాస్తుంది దాంట్లో? 12 చోట్ల స్థలాలు, 5 విల్లాలు, 5 ఆడి కార్లు, ఓకే, తనకున్న ఇస్తానన్న తన పేరు మీద వీళ్ళు ఉన్న అన్నీ బయట పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాయి? రౌడీ షీటర్కి 5 విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి, 5 ఆడి కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి, 12 చోట్లంట విశాఖ చుట్టుపక్కల అతనికి విలువైన స్థలాలు. అంటే వీళ్ళంతా పార్ట్నర్స్. ఎవరు? ఎంవివి, తర్వాత జీవి, తర్వాత హేమంత్ అడ్డం పెట్టుకుని వాళ్ళు అక్కడ భూములన్నీ, సెటిల్మెంట్లు, పెద్ద ఎత్తున బెదిరింపులు. విశాఖపట్నాన్ని ఎంవివి సత్యనారాయణ ఎంత నాశనం చేశాడో, గుప్పిట పట్టాడో అర్థమవుతుంది. కూర్మన్నపాలెం భూములు అదొక కుంభకోణం. ఆ కూర్మన్నపాలెం అసలు ఎక్కడన్నా ఏ భూమి అయినా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తే ఎలా ఇస్తారు? ఆ ఓనర్కి డెవలపర్కి 50-50 ఉంటుంది. ఇప్పుడు 9 ప్లాట్లు కడితే వాడు 4 ప్లాట్లు తీసుకుంటాడు, ఈడు 5 ప్లాట్లు తీసుకుంటాడు. ఇక్కడ ఈ కూర్మన్నపాలెం భూములేంటి? ఆ స్థలం యజమానికి ఇచ్చింది 1%, డెవలపర్గా ఎంవివికి వచ్చేది 99%. ఇదేమి డెవలప్మెంట్ ప్రాజెక్టు? ఎక్కడన్నా ఉందా? స్థల యజమానికి 1%, డెవలప్ చేసి కట్టినాడికి 99% అంటే దాని మీదే విజయసాయిరెడ్డి కూడా దుమ్మెత్తిపోసాడు. అంటే వైసీపీలో వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్. ఎంవివి గుట్టంతా విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. కూర్మన్నపాలెం భూముల సంగతి చెప్పంటావా అని అడిగాడు. విజయసాయిరెడ్డి భూ కబ్జాలన్నీ ఎంవివి బయట పెట్టాడు. విజయసాయిరెడ్డి కూతురికి ఒక బూదవాడ కొండ రాసి ఇచ్చేశాడు, 250 కోట్లు. అంటే ఇక్కడ ఒకే పార్టీలో ఉన్న నేతలే కొట్టుకుంటున్నారు ఆస్తుల కోసం, భూముల కోసం. నేనెంత సంపాదిస్తే నువ్వెంత సంపాదించాలి, నువ్వంత చేసావు నేనెంత చేశావు, అసూయ. ఇప్పుడు ఒక కూర్మన్నపాలెమే కాదు, హయగ్రీవ భూములు ఏంటది? రాజశేఖర రెడ్డి హయాంలోది. అక్కడేదో ఓల్డేజ్ హోమ్ కడతానంటే ముసలాళ్ళ కోసం ఇచ్చిన భూమి 12.5 ఎకరాలు ఆ జగదీశ్వరుడు అనేవాడికి ఇస్తే వాడిని బెదిరించి ఆ భూమి అంతా ఎంవివి లాక్కున్నాడు డెవలప్మెంట్ చేస్తానని. మొన్న కూడా అతను కేసు పెట్టాడు జగదీశ్వరుడు ఎంవివి సత్యనారాయణ మీద. అతని భార్య సంతకాలు కూడా వీడు ఫోర్జరీ చేశాడు. ఈ ఎంవివి సత్యనారాయణ మా సంతకాలు ఫోర్జరీ చేసి మా భూములు లాక్కున్నాడు. అనేక కేసుల్లో ఇవాళ ఎంవివి సత్యనారాయణ ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో నెక్స్ట్ వికెట్ ఎంవివియేనా? నెక్స్ట్ జైలుకి వెళ్ళేది ఎంవివి సత్యనారాయణ. ఎక్కడున్నాడు ఎంవివి సత్యనారాయణ? కూడా పరారయ్యాడా? ఇప్పుడు వల్లభనేని వంశీ కోసం ఎదుగుతున్నట్టు రేపొద్దున ఎంవివి సత్యనారాయణ కోసం ఇంకో 15 టీములను పంపాలా? ఎందుకంటే ఒక చోటని కాదు, మొత్తం విశాఖ మొత్తాన్ని వీళ్ళు కబ్జా చేశారు. 40,000 ఎకరాలు వీళ్ళు మాజీ సైనికోద్యోగుల భూములు, దేవాలయ భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్, 22A భూములు, చుక్కల భూములు, క్రిస్టియన్ సొసైటీ భూములు, ఇప్పుడు ఇందాక చెప్పిన కూర్మన్నపాలెం భూములు. ఆ కూర్మన్నపాలెం భూముల్లో ఇతను కడుతున్నటువంటి ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఆ సిరిపురం జంక్షన్, దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఇంకో 64 కోట్లు నొక్కాడు. టీడీఆర్ స్కామ్స్ అని చెప్పి ఆ టీడీఆర్ బాండ్స్, ఒకవేళ టీడీఆర్ బాండ్స్ వస్తే ఎవరికి రావాలి అవి? 64 కోట్లు క్రిస్టియన్ సొసైటీకి వెళ్ళాలి, 18 ఆర్గనైజేషన్స్కి వెళ్ళాలి. 64 కోట్లు ఇతను కొట్టేశాడు జీవి ఇతను కలిసి. ఇప్పుడు ఎప్పుడో 17 ఏళ్ల తర్వాత జీవీఎంసీ మాస్టర్ ప్లాన్లో వేసే పెద్ద రోడ్డులో ఈ భూమి పోద్దంట. 17 ఏళ్ల తర్వాత వేసే రోడ్డులో పోయే భూమికి ఇప్పుడే 64 కోట్లు ఎత్తారంటే వీళ్ళెంత తెలివితేటలు! ఇంత క్రిమినల్స్ని ఎప్పుడన్నా చూసామా? కరుడు గట్టిన క్రిమినల్స్ గ్యాంగ్ అన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, జనసేన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. ఎంవివి సత్యనారాయణ చేసిన భూ కబ్జాల పైన
సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వీటన్నిటిపైన కనుక విచారణ చేస్తే జైలుకి వెళ్ళేది ఎంవివి, హేమంత్ రెడ్డి కాదు. నిన్న ఎవరో వెళ్ళి పోలీస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళి అడిగాడంట, ఆ రౌడీ షీటర్ హేమంత్తో కలిస్తే వాడు ఇవన్నీ చెప్పాడంట. 5 విల్లాలు, 12 స్థలాలు, మరి 5 కార్లు. ఒక రౌడీ షీటర్కి వీళ్ళు ఇచ్చారంటే ఇంకా ఎంతమంది రౌడీ షీటర్లను ఇలా పెంచి పోషించి ఇన్ని వేల కోట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరి, 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరి అన్నమాట. 100 గొడ్లను తిన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చిన సునామీకి కొట్టుకుపోయింది. సరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.